ఇంటికి గ్యాస్ బండ్లు వచ్చేస్తున్నాయి, పెన్షన్లు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత నెలకు 1500, తర్వాత ఆడవాళ్ళకి 1500 అని చెప్పి 200 పోస్ట్ ఆఫీస్లో కట్టించి తెంగారు. అవన్నీ ఖర్చు పెట్టలేక నేను అక్కడ ఖర్చు పెట్టలేక ఇక్కడికి వచ్చాను మా ఊరి నుంచి. ఇక్కడ ఖర్చు పెడదామని ఏం చేద్దామంటే మరి ఇంట్లో డబ్బులు మరి మన ఇంట్లో డబ్బులు మనయే కదా, తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు అంతా ఎవరికే కొడుకులకే. అందుకే మా అమ్మగారి డబ్బులు అంతా నేను తీసుకుంటున్నాను, నేను తీసుకుని ఖర్చు పెడుతున్నాను. సూపర్. అక్కడ నుంచి ఫ్రీగానే వచ్చాను నేను ఊరి నుంచి. మళ్ళీ గొప్పగా చెప్తావు ఏంటి బ్రో నన్ను ఎక్కినా ఇవాళ దిగినా మళ్ళీ ఇప్పుడు 3 వెళ్ళిపోతున్నా, మళ్ళీ పోతున్నాడు వెళ్ళిపోతున్నా, మళ్ళీ అటు నుంచి వచ్చేస్తున్నా. ఫ్రీయే కదా ఎలా తిరుగుతూ ఉంటాను. ట్రావెలింగ్ అంటే నాకు ఊర్లన్నీ తిరగాలనుకుంటున్నాను. అప్పుడు డబ్బులు అనంతరం ఖర్చు పెడుతున్నాను రా అనేసి బాధపడిపోయాను. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక రూపాయి ఖర్చు లేదు బ్రో, ఎక్కడ కాదాడు వెళ్ళిపోతున్నాను. మనం గోవా వెళ్ళాలనుకున్నా ఇలా వస్తున్నాను సరదాగానే. ఊరిడి అమ్మ ఇదే భలే కొందరా అనేసి ఈసారి కూడా చంద్రబాబుకి ఓటు ఇవ్వాలి రా అనుకున్నాను. ఏమో సూపర్ గురు మామూలుగా లేదు, అరివించేస్తుంది. చెప్తున్నాం కదా మళ్ళీ ఎలా ఉందండి కేక. మళ్ళీ ఈయన రావాలి, ఎందుకనుకున్నాం బస్సు ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా తిరగచ్చు. గ్యాస్ బండ్లు 3 సంవత్సరానికి. ఈ అమ్మ మా ఇంట్లో ఒక్కొక్కటి 4-5 నెలలు వచ్చేస్తుంది బ్రో, అవ్వట్లేదు అది. దీని అమ్మ అవి తన్నేస్తుందండి, అవ్వట్లేదు అది. అయినా అవ్వట్లేదు. గుడ్డట్లు 10-15 వేస్తా ఉంటాను, అయినా అవ్వట్లేదు గ్యాస్. ఇచ్చారు కదా బ్రో, ఇదేంటి ఈయన ఇవ్వడం వల్లే ఇప్పుడు రూపాయి కూడా లేను. మొన్నటిదాకా నాకు డబ్బులు లేవు, ఐపీఎల్లో బోల్డ్ వాయించాను, బెటర్ అరస బెట్టింగ్ ఆడకూడదు, దెబ్బేసాను. ఆయన ఇచ్చిన డబ్బులతో ఈ రోజు నేను ఊరికి వచ్చి ఫ్రీగా బస్సు మీద వచ్చాను, హ్యాపీగా డబ్బులతో తింటున్నాను, ఖర్చు పెడుతున్నాను, అక్కడికి ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఉద్యోగం వచ్చింది కదా బ్రో, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు తెలీదా? అమ్మ మీకేంటి బ్రో ఇదేంటి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ బ్రో. ఏ పని అంటే బ్రో, నాకు గవర్నమెంట్ ఇదంతా నాదే. ఆయన రాసిస్తాడు నాకు 15,000, నీకు 15, నీకు 15, నీకు 15, నాకు 20 ఇచ్చాడు. ఎందుకంటే అబ్బాని ఆయన అబ్బాని కాబట్టి ఇచ్చాడు 20. మంచోడు ఆయన మాత్రం ఏమనుకోను, ఆయన వేరే అబ్బాయి. నేను చంద్రబాబుకి డే హార్ట్ ఫ్యాన్. నేను ఆయనకి మాత్రం ఎవరు కూడా విమర్శించి మాడితే మాత్రం మేము ఊరుకోము, ఎందుకంటే ఆయన ఇచ్చిన పరిమాణాలు మాత్రం మామూలుగా లేదు. ఇంకోసారి చంద్రబాబు గారు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. ఎంతే. జగన్ గారి కోసం నేను చెప్పను బ్రో, ఎందుకంటే అంత పెద్ద ఆయన కోసం మనం మాట్లాడుకో. జగన్ గారు వచ్చారు 2 గంటగా, ఆయన ఏ మాట అయితే ఇచ్చాడు ఆ మాట ప్రకారం చేస్తాడు. అమ్మ ఒడి 15,000 అన్నాడు, వేసాడు. వేయలేదని ఒకడు అన్నమాను. ఆటో ఓడికి 10,000 అన్నాడు, వేసాడు. వేయలేదని ఒక అన్నమాను. డోకరా రుణమాఫీ అన్నాడు, చేసాడు. చేయలేదని ఒక మహిళను చెప్పమను, చేశాడు. ప్రతిదీ ఆయన అన్న ప్రతిదీ చేశాడు, చేయలేదని మనం అనకూడదు. చంద్రబాబు గారు వచ్చారు, సూపర్ 6 అన్నాడు, ఒక్కటన్నా చేశారన్న, ఒక్కటి ఫ్రాంక్గా చెప్పండి. మా ఏరియా నీకు చెప్తేనమ్మో సూపర్ ఉంటుంది కామెడీ. కానీ రోడ్డు చాలా బాగుండేది, రింగ్ ఇంకా అది ఎవడన్నా చూస్తే కాలువని ఏదో సొరంగం ఏమంటారు అది, అదే గ్రౌండ్ కాలువ, అండర్ గ్రౌండ్ కాలువ కట్టారు. ఉన్న రోడ్డు చేయడం ఇంకా అండర్ గ్రౌండ్ కాలువ కట్టడం ఎందుకు బొక్క, నాకు అర్థం కాకూడదని. మొత్తం చెత్త అంతా బయట పడదగినారు, సరిగ్గా తీస్తున్నారా, తీయట్లేదు. డ్రైనేజ్ సరిగ్గా తీయట్లేదు. అక్కడ వ్యాపారస్తులు ఎంత బాధపడతారు. రోడ్డు అంతా చేస్తే మొత్తం చేసుకుంటూ పోవాలి. ఈ పక్కన సగం చేస్తున్నారు, ఆ పక్కన సగం చేస్తున్నారు, ఆ పక్కన సగం చేస్తున్నారు. ఈడు పోతున్నాడు, ఆ పక్కనోడికి పోతున్నాడు, ఈ పక్కనోడికి పోతున్నారు. ఎందుకు ఆ పని సగం మంగళ పని చేస్తే పూర్తిగా చేయాలి. రోడ్డు సూపర్ వేసాడు, మామూలుగా వెళ్ళదు. మా ఏరియాలో నీకు రింగ్ రోడ్డు చూపిస్తాను, వెళ్ళినప్పుడు నేను నెంబర్ పెట్టి వాట్సాప్ పెడతాను. అదే అండర్ గ్రౌండ్ కాలం ఉంది కదా, మొత్తం ఆ పక్కతో వేసాడు, ఈ పక్కతో వేసారు, మధ్యలో రోడ్డు వేసారు అండర్ గ్రౌండ్, అందులో మ్యాన్హోల్స్ పెట్టడానికి. దాన్ని ఏం చేస్తారంటే ఇలా వీషేప్ ఇలా తిప్పేశారు. అది రింగ్ రోడ్, మా ఊరు రింగ్ రోడ్ ఏదంటే అదే రింగ్ రోడ్, సూపర్ రింగ్ రోడ్ వేస్తారు అక్కడ. సూపర్ రింగ్ రోడ్, అందులో ఏటనుకున్నా 2 బండ్లు వెళ్తాం, ఇంకేం వెళ్ళాం. నిజమే, సూపర్ రింగ్ రోడ్ అది. అదే అండర్ గ్రౌండ్ కాలువ కట్టారు కదా, దాన్ని రింగ్ రోడ్ వేస్తారు అక్కడికి.